ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా రైతు రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి తీరుతామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతన్నల ఆదరణతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ సీజన్లోనే సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు తుమ్మల. ఈ 2 లక్షల రూపాయలు అనేది కుటుంబానికి కుటుంబ నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా 2 లక్షలు మాఫీ చేయాలి. తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆర్థిక పరమైన వెసులుబాటు చూస్తారు. ఈ నెలలో మీరు పై అమౌంట్ మీరు కట్టండి, మేము 2 లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్తాం. ఇది కుటుంబ నిర్ధారణ చేసినటువంటి 3.5-4 లక్షల మందికి ముఖ్యమంత్రి గారితో నిన్న కూడా సమావేశం చేశాం. ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకొని నేను తప్పకుండా చేస్తానని చెప్పారు. గత ప్రభుత్వాల్లో కూడా నేనున్నా ఒక టర్మ్ లో, మొదటి టర్మ్ లో 4 కితాలకు ఇచ్చారు. సంవత్సరానికి 25,000, సంవత్సరానికి 25,000, సంవత్సరానికి 25,000, ఎలక్షన్ ముందు 25,000. ₹1,00,000 వడ్డీ ₹1,00,000 సరిపోయింది. అసలు బాకీ అట్లాగే ఉంది. రెండో టర్మ్ లో కూడా మళ్లీ ₹1,00,000 అనౌన్స్ చేశారు. నేను లేకపోయినా కూడా ఆ రుణమాఫీ జరగలే. 4 సంవత్సరాలన్నర మాట్లాడలేదు. ఎన్నికలకు 2 నెలలకు నోటిఫికేషన్ వస్తుందనగా అనౌన్స్ చేశారు. రింగ్ రోడ్డు అందేశారు. 10,000 కోట్లు ఎంతో మన ఖాతాల్లో వేశారు. ఇంకా 10,000 కోట్లు వేయాల్సింది. అవి కూడా ఎగ్గొడితే వాటిని కూడా మనం ఇప్పుడు